భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఈ నేల అనేక రహస్యాల నెలవు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇంకా సైన్స్కు అందని సవాళ్ళెన్నో ఉన్నాయి. ఎన్నో రహస్యాలను తనలో దాచుకున్న ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. బీహార్ నలంద విశ్వవిద్యాలయానికి నిలయం మాత్రమే కాదు, ఈ పవిత్ర భూమిలో అనేక పురాతన రహస్య దేవాలయాలు కూడా ఉన్నాయి. సాధారణంగా మనం సినిమాల్లోనే చూస్తాం, ఆ విగ్రహాల్లో ఏదో అంతుచిక్కని మర్మం ఉందంటూ అది కనిపెట్టడానికి హీరోలు తలమునకలవుతారు. ఇప్పుడు ఈ ఆలయం గురించి విని కూడా అంతే ఆశ్చర్యానికి లోనవుతారు. కొన్ని పురాతన దేవాలయాలు తమలో దాచుకున్న రహస్య కథల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. నేటికి మిస్టరీ వీడని ఒక ఆలయం బీహార్లోని బస్తర్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఉన్న రాజరాజేశ్వరి త్రిపుర సుందరీదేవి ఆలయంలో అమ్మను కోరిన కోరికలు తీర్చే దేవతగా భావించి పూజిస్తారు. ఈ త్రిపుర సుందరి ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలు ఉన్నాయి. పురాణాల విశ్వాసాల ప్రకారం త్రిపుర సుందరి ఆలయ ప్రస్తావన వస్తే ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని చెబుతారు. దీనికి చెందిన రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ ఛేదించలేకపోయారు. ముఖ్యంగా ప్రతి అమావాస్య అర్ధరాత్రి ఈ ఆలయం నుండి కొన్ని శబ్దాలు వినిపిస్తాయని అక్కడి ప్రజలు చెప్తారు. కొంత సమయం ఆ శబ్దాలను బాగా వింటే ఈ శబ్దాలు విగ్రహాలు ఒకదానితో ఒకటి రహస్యంగా మాట్లాడుకోవడం వలన వస్తున్నాయని తేలిందట. త్రిపుర సుందరి ఆలయంలో విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయన్న విషయం ఆ నోట ఈ నోట ప్రజల్లోకి వెళ్ళింది. వారి నమ్మకం కొంతకాలానికి ఇంకా బలపడింది. ఈ త్రిపుర సుందరి ఆలయం సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. తాంత్రిక శక్తి కలిగిన భవానీ మిశ్రా ఈ ఆలయంలో దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ సమయంలో ఆయన కఠోరమైన తపస్సు చేశారని చెబుతారు. ఆయన తపస్సు కారణంగానే విగ్రహాల్లో జీవం వచ్చిందని, అప్పటి నుండి ఈ విగ్రహాలు ఏదైనా ప్రత్యేక సందర్భంలో రాత్రిపూట ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని స్థానికుల నమ్మకం. ఈ విషయంపై చర్చ జరగడం ప్రారంభమైంది. దీంతో రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి పరిశోధనలు ప్రారంభించారు. ఈ రహస్యాన్ని ఛేదించాలనే పట్టుదలతో విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎన్ని రకాలుగా పరిశోధనలు చేసినా అమావాస్య అర్ధరాత్రి విగ్రహాల నుంచి వచ్చే ఆ స్వరాల రహస్యాన్ని మాత్రం కనుగొనలేకపోయారు.